హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసేలాగా ట్రై చేయండి. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఓకే అండి, వీటిని ఒకసారి ఇలా కలుపుకుందాం ఆయిల్లో అంతా కలిసేలా. ఇప్పుడు ఇందులో ఒక 10-15 వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక 3-4 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలండి. సరిగా ఫ్రై అవ్వకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి, అంత టేస్ట్ ఏమి ఉండదు. అందుకే అంతా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక సైడ్కి వేరే ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను బ్లెండర్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, ఇందుకోసం మనం పోపు ప్రిపేర్ చేసుకుందామండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఇలా ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీని వేడివేడి అన్నంలోకి తినండి, చాలా బాగుంటుందండి. అంతే అండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.